హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ సెషన్లో నేను ఇంట్రొడక్షన్ టు సెలీనియం టాపిక్ని కంటిన్యూ చేయబోతున్నాను. ఇంతకుముందు సెషన్స్లో నేను పార్ట్ 1, పార్ట్ 2 అని ఇంట్రొడక్షన్ టు సెలీనియంని కొన్ని టాపిక్స్ని నేను కవర్ చేశాను. పార్ట్ 1 కింద కొన్ని టాపిక్స్ని, పార్ట్ 2 కింద కొన్ని టాపిక్స్ని నేను కవర్ చేశాను. అయితే ఇప్పుడు పార్ట్ 3కి వెళ్ళిపోదాము. నేను అనుకుంటున్నాను ఈ పార్ట్ 3లో ఇంకా మిగిలిపోయిన ఇంట్రొడక్షన్ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ కవర్ కాకపోతే పార్ట్ 4లో కవర్ చేస్తాను, కానీ చూద్దాం. సో ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఈ కోర్స్, ఈ తెలుగు సెలీనియం జావా ఇన్ తెలుగు కోర్స్ ఏదైతే ఉందో ఈ ఫుల్ ప్లేలిస్ట్ యొక్క లింక్ కావాలి అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్ లో మీకు దొరుకుతుందండి. సో మీరు వెతుకోవాల్సిన అవసరం లేదు. పార్ట్ 1 ఎక్కడ ఉంది, పార్ట్ 2 ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉందని వెతుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్ లో పిన్, ఆ యొక్క వీడియో యొక్క పిన్డ్ కామెంట్ లో నేను మీకు లింక్ అనేది, ఆ ప్లేలిస్ట్, ఆ కోర్సు మొత్తము కలిపిన వీడియోస్ ఉన్న లింక్ ని మీకు పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. సరే అండి, అయితే పార్ట్ 3 మొదలు పెడదాము. సో డిఫరెంట్ బ్రౌజర్స్ సపోర్టెడ్ బై సెలీనియం. ఓకే, సో డిఫరెంట్ బ్రౌజర్ సపోర్టెడ్ బై సెలీనియం. సెలీనియం యూజ్ చేసుకొని ఎన్ని బ్రౌజర్స్ మీద మనము ఏ బ్రౌజర్ సెలీనియం ని సపోర్ట్ చేస్తుందని తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఎక్స్పాండ్ చేసి చూపిస్తాను. ఇవి బ్రౌజర్స్ అండి. సెలీనియం సపోర్ట్ చేసే బ్రౌజర్స్ వచ్చేసి మీరు అఫిషియల్ వెబ్సైట్ లో నుంచి కూడా చూసుకోవచ్చు, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మీకు చెప్తాను ఎందుకనేది. ఇప్పుడు నేను మీకు అఫిషియల్ వెబ్సైట్ ఇంతకుముందు పార్ట్లో చెప్పాను కదా, selenium.dev అనేది అఫిషియల్ వెబ్సైట్ అని చెప్పేసి. సో మనం అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు, selenium.dev అనే అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఇందులో డౌన్లోడ్స్ పేజ్కి వెళ్ళిపోండి. డౌన్లోడ్స్ పేజ్కి వెళ్తే మీకు ఈ డౌన్లోడ్స్ పేజ్ అనేది వస్తుంది అఫిషియల్ వెబ్సైట్లో. స్క్రాల్ చేయండి, కిందికి వచ్చేయండి. కిందికి వస్తే ఎక్కడో దగ్గర ఇక్కడ బ్రౌజర్స్ అని ఉంది చూడండి. ఓకే, ఈ బ్రౌజర్స్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అని, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ అని, సఫారీ బ్రౌజర్ అని, ఒపెరా బ్రౌజర్ అని, క్రోమ్ అని, ఎడ్జ్. ఎన్ని బ్రౌజర్స్ ఉన్నాయి? యాక్చువల్గా మనకి 6 బ్రౌజర్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నేను ఎన్ని రాశాను? క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్, సఫారీ అని రాశాను. మరి మిగతా బ్రౌజర్ సంగతి ఏంటిది? ఇంకా ఏం బ్రౌజర్స్ చెప్పారు అక్కడ? ఐఏ బ్రౌజర్ ఒకటి, ఒపెరా బ్రౌజర్. ఇవి మిస్ అయినాయి కదా, ఇక్కడ రాయలేదు కదా, కావాలని రాయలేదండి నేను. ఓకే, ఎందుకంటే మీకు మీకు తెలుసో లేదో ఐఈ బ్రౌజర్ గురించి ఒక న్యూస్ వచ్చింది. ఇలా రాయకుండా బెటర్, నేను ఇలా రాస్తాను. ఐఈ బ్రౌజర్ ఏమైందంటే మీకు ఇది తెలుసుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్. అది ఎక్కడ ఉంటుందండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్? ఇప్పుడు మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోండి, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోండి, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోండి. ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన బ్రౌజర్ ఈ ఐఈ బ్రౌజర్? చెప్పండి. విండోసా, మ్యాక్ మెషినా, లేకపోతే లినక్సా? ఖచ్చితంగా ఇది విండోసే. విండోస్లో రావాలి కదా. నేను వాడే వర్షన్ వచ్చేసి విండోస్ లేటెస్ట్ వర్షన్ అండి, విండోస్ 11. కొంచెం మంది ఇంకా చాలా మంది మార్కెట్లో ఇంకా విండోస్ 10 వాడుతున్నారు. కానీ మీరు ఒకవేళ ఈ టైంకి నేను రికార్డ్ చేసేటప్పుడు మీ వర్షన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ విండోస్ 11 కానీ, ఓకే, మీరు చూసే వీడియో టైంలో నెక్స్ట్ వర్షన్ ఉండొచ్చు విండోస్, నాకు తెలియదు. కాకపోతే ఈ విండోస్ 11 నుంచి ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ అనేది రావట్లేదు. ఓకే, ఇక్కడ చూడండి, నేను టైప్ చేస్తాను మీకోసం. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని టైప్ చేస్తాను. వచ్చిందా అండి? రాలేదు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని టైప్ చేస్తే ఎడ్జ్ బ్రౌజర్ వచ్చింది. ఓకే, ఏ ఫాస్టర్ మోర్ మోడర్న్ వెబ్ ఎక్స్పీరియన్స్ దాన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? విండోస్ 11 నుంచి డైరెక్ట్ గా ఇవ్వట్లేదు. మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఐఈ బ్రౌజర్ ని తీసేసింది. ఎందుకు తీసేసింది? ఏదో కారణాల వల్ల తీసేసింది. అది స్లో ఉంది, మోడర్న్ బ్రౌజర్స్ లాగా లేదు. ఓకే, చాలా కారణాలు ఉన్నాయి ఐఈ బ్రౌజర్. ఓకే, విండోస్ 11 ఓఎస్ నుంచి, ఓకే, విండోస్ 11 ఓఎస్, ఓకే, డిస్కంటిన్యూడ్ ఫ్రమ్ విండోస్ ఓఎస్, విండోస్ 11 ఓఎస్. మరి విండోస్ 11 లో సంగతి ఏంటి అంటే ఉంటుందండి, విండోస్ 11 ఉంటుంది. కాకపోతే దానికి అప్డేట్స్ రావట్లేదు. నో మోర్ అప్డేట్స్, నో మోర్ అప్డేట్స్ కమింగ్ ఫర్ ఐఈ బ్రౌజర్ ఇన్ విండోస్ 10. అంటే ఇండైరెక్ట్ గా డిస్కరేజ్ చేస్తుందండి మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరిది? మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళది కదా. ఐఈ బ్రౌజర్ కంపల్సరీ విండోస్ మెషిన్ లోనే ఉండేది. అయితే విండోస్ 11 నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక డిసిజన్ తీసుకుంది. ఏంటంటే
మేము రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ 10 తర్వాత విండోస్ 11 కానీ ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటున్నాయో అందులో మాకు ఐ బ్రౌజర్ అనేది మీకు ఉండదు అని చెప్పేసి నిర్ణయం తీసేసుకుంది. ఒకవేళ ఈ ఐ బ్రౌజర్ అనేది పాత వర్షన్స్ లో ఉంటే విండోస్ 11 కన్నా తక్కువ వర్షన్స్ ఏమున్నాయంటే విండోస్ 10 కానీ పాతది ఏదైనా ఉన్నా కానీ అక్కడ ఐ బ్రౌజర్ ఉండొచ్చు. ఉంటే సంగతి ఏంటంటే అక్కడ అప్డేట్స్ రావండి. ఓకే, మనకి అప్డేట్స్ రాకపోతే ఏమవుతుంది, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ అప్డేట్స్ వస్తూ ఉండాలి. ఇప్పుడు విండోస్ 11 ఒక్కసారి మనం ఇన్స్టాల్ చేసుకుంటే పని అయిపోదండి. ఇక్కడ మనకి రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మనం రీస్టార్ట్ చేసినప్పుడు అప్డేట్ అండ్ రీస్టార్ట్ అని కొన్ని ఆప్షన్స్ వస్తాయి మనకి ఇక్కడ. మనం ఇక్కడికి వెళ్ళి పవర్ ఆఫ్ కొట్టినప్పుడు చూడండి, ఇప్పుడైతే లేవు, నాకు నిన్న మొన్న కనబడేది రీస్టార్ట్ అండ్ అప్డేట్ అని, షట్ డౌన్ అండ్ అప్డేట్ అని వస్తుంటే నేనేం చేసేవాడిని అంటే రీస్టార్ట్ అప్డేట్ అండ్ షట్ డౌన్ ఏదో కొట్టేవాడిని, అది అప్డేట్ అయిపోయేది. ఓకే, సో నేను నాన్ వర్కింగ్ టైంలో అది అప్డేట్ అయిపోయి షట్ డౌన్ అయిపోయింది నా మెషిన్. సో విండోస్ 11 కానీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే ఏ సాఫ్ట్వేర్ కైనా అప్డేట్స్ రావాలి. కాకపోతే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఐ బ్రౌజర్ కన్నా ఈ ఎడ్జ్ బ్రౌజర్ ని మేము సపోర్ట్ చేస్తున్నాము. ఓకే, మీరు ఒకవేళ ఐ బ్రౌజర్ వాడాలనుకుంటే దయచేసి దాన్ని వాడకండి, ఎడ్జ్ బ్రౌజర్ కి వెళ్ళిపోండి. ఓకే, ఐ బ్రౌజర్ ప్లేస్ లో మా యొక్క బ్రౌజర్ ని మేమే రికమెండ్ చేస్తున్నాము, ఐ బ్రౌజర్ వాడకండి. ఎడ్జ్ బ్రౌజర్ ఇది ఫ్యూచర్ బ్రౌజర్ అని చెప్తున్నాము. రాబోయే రోజుల్లో వాడాల్సిన బ్రౌజర్ ఎడ్జ్ బ్రౌజర్. ఐ బ్రౌజర్ డిస్కంటిన్యూ అయిపోతుంది, అది అవసరం లేదు. దాని ఆర్కిటెక్చర్ కావచ్చు, దాని గురించి ఏదైనా కావచ్చు, మేము దీన్ని స్టాప్ చేస్తున్నాము. అప్డేట్ స్టాప్ చేస్తాము, లేకపోతే మీకు కొత్త వర్షన్స్ లో కనబడనే కనబడదు. మేబీ నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ప్రెసెంట్ గా ఇప్పుడు మీరు ఐ బ్రౌజర్ ని చూడాలనుకుంటే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మిషన్ లో మీకు కనబడుతుందండి. కాకపోతే రాబోయే రోజుల్లో విండోస్ 10 కూడా ఏదో అప్డేట్ ఇస్తారు, అప్డేట్ లో ఈ ఐ బ్రౌజర్ ఎగిరిపోతుంది. ఓకే, విండోస్ 10 కి అప్డేట్ ఇస్తారు, వాళ్ళు ఐ బ్రౌజర్ ఎగిరిపోతుంది, మీరు ఐ బ్రౌజర్ చూడలేరు ఇక. ఓకే, సో మిగిలింది ఏంది, ఎడ్జ్ బ్రౌజర్. మరి మైక్రోసాఫ్ట్ కంపెనీ అంత గట్టిగా మనని ఐ బ్రౌజర్ వాడొద్దు అన్నప్పుడు మనం సెలీనియం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ని మీకు చూపించాను కదా. పార్ట్ 1 లో మీకు ఫ్యూచర్ లో ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఎట్లా రన్ చేస్తామని చూపించాను కదా. అట్లా రన్ చేస్తున్న అవసరం ఏముందండి, ఇక ఐ బ్రౌజర్ అవసరం లేనప్పుడు సెలీనియం స్క్రిప్ట్స్ రాసి ఆటోమేషన్ ఎందుకు చేయాలి, మనం టెస్టింగ్ ఎందుకు చేయాలి? టెస్టింగ్ అవసరం లేదు ఐ బ్రౌజర్ లో, టెస్టింగ్ అవసరం లేదు. మనకి ఏదైనా అప్లికేషన్ టెస్టింగ్ వస్తే ఆ అప్లికేషన్ సపోర్ట్ చేసే బ్రౌజర్స్ లో మనం టెస్ట్ చేయాలి. అదే సేమ్ అప్లికేషన్ ని క్రోమ్ బ్రౌజర్ లో టెస్ట్ చేయాలి. అదే అప్లికేషన్ టెస్టింగ్ వచ్చిన అప్లికేషన్ ఫైర్ఫాక్స్ బ్రౌజర్ లో వర్క్ అవుతుందా లేదా అని, కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేయాలి. ఎడ్జ్ బ్రౌజర్ లో కరెక్ట్ గా ఉందా అని చెక్ చేయాలి. మ్యాక్ మెషిన్ ఉన్న సఫారీ బ్రౌజర్ లో చెక్ చేయాలి. ఓకే, తర్వాత ఇట్లా ఐఈ ఓపెరాలో కూడా చెక్ చేయాలి జనరల్ గా అయితే. కాకపోతే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏం చెప్తుంది, మేము ఐఈ బ్రౌజర్ ని స్టాప్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఐఈ బ్రౌజర్ అండ్ ఎడ్జ్ బ్రౌజర్ అప్డేట్ అని కొడతాను ఏదోటి. ఓకే, చూద్దాం ఏమొస్తుందో, డీటెయిల్స్ ఏమొస్తాయో, న్యూస్ ఏమొస్తాయో చూద్దాము. ఇక్కడ చూడండి, సపోర్ట్ ఫర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎండెడ్ ఆన్ June 15, 2022. ఏ ఇయర్ అండి, 2 years బ్యాక్ అయిందండి, ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఓకే, నియర్ టు 2 years, 2 years కంప్లీట్ కాలేదు. ఇప్పుడు రికార్డ్ చేసేటప్పుడు ఏప్రిల్లో ఉన్నాను నేను, 2024. ఆల్మోస్ట్ నియర్ టు 2 years గైస్. ఇది ఆల్రెడీ డిస్కంటిన్యూ అయిపోయింది. చూడండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 ఐ బ్రౌజర్ 11 హ్యాస్ పర్మనెంట్లీ డిసేబుల్డ్ త్రూ ఏ మోడర్న్ ఎడ్జ్ అప్డేట్ ఆన్ సర్టెన్ వర్షన్స్ ఆఫ్ విండోస్ 10. అందులో కూడా విండోస్ 10 లో కూడా కొన్ని తీసేశారంట. ఓకే, డిజేబుల్ చేశారంట. కాకపోతే కొన్ని బేసిక్ వర్షన్స్ విండోస్ 10 ఉండొచ్చు, అందులో ఐ బ్రౌజర్ ఉండొచ్చు, కానీ ఇంత పాత వర్షన్లు కూడా తీసేదో విండోస్ 11 అసలుకే లేదు. వి రికమెండ్ యూ యూజ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఫర్ ఎ ఫాస్టర్, మోర్ సెక్యూర్ అండ్ మోర్ మోడర్న్ వెబ్ బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎందుకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు ఐ బ్రౌజర్ బదులు. ఎడ్జ్ బ్రౌజర్ అనేది ఐ బ్రౌజర్ కన్నా ఫాస్టర్ ఉంటుంది, ఇంకా సెక్యూరిటీ వైజ్ ఇంకా బాగుంటుంది, అండ్ మోడర్న్ వెబ్ బ్రౌజర్స్ ని కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ వచ్చేసింది, ఫైర్ఫాక్స్ అవన్నీ వచ్చేసరికి జనాలు ఐ బ్రౌజర్ యూజ్ చేయట్లేదు, అని చాలా స్లో ఉంటుంది అదంతా అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది. అయితే వీళ్ళు ఒక మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే దాని మీద తీసుకొచ్చేసి అది చేశారన్నట్టు, సాధించారన్నట్టు. ఓకే, సో మనం ఎడ్జ్ బ్రౌజరే వాడాలి ఇప్పుడు. ఓకే, సో ఇది న్యూస్ అండి, ఇది మైక్రోసాఫ్ట్ నుంచే డైరెక్ట్ వచ్చిన న్యూస్ ఇది. ఓకే, ద సేమ్ ఐ యాప్స్ అండ్ సైట్స్ యూస్ ఆన్ కెన్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. అయితే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో ఒకవేళ మీకు యూజ్ చేయాల్సి వస్తే, పాత వెబ్సైట్ యూజ్ చేసుకోవాలంటే ఐఈ మోడ్ అని ఒకటి ఉంటుందండి, అది ఎనేబుల్ చేసుకుంటే అయిపోతుంది. కానీ నాకు అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే
మనకు తెలిసిన విషయం ఏంటంటే ఐఈ బ్రౌజరే అవసరం లేదు, జనరల్ యూసేజ్ కి అవసరం లేదు. మన మెషిన్ లో ఐ బ్రౌజర్ రావట్లేదు, మనం ఆటోమేట్ చేసి ఏం చేస్తామండి మరి ఐ బ్రౌజర్ మీద కదా. టెస్ట్ చేసి ఏం యూజ్ ఉంది? అందుకోసం ఒకవేళ సెలీనియం ఇందులో ఇప్పటికీ ఈ వెబ్సైట్ లో అప్డేట్ చేయకపోయినా కానీ సెలీనియం వెబ్సైట్ లో ఏం చెప్తుంది, మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తుంది. ఓకే, అది కూడా i11 బ్రౌజర్. మీరు ఒకవేళ విండోస్ 10 లో వాడితే ఐ బ్రౌజర్ అక్కడ రన్ చేయొచ్చు మనం. కాకపోతే ఏంటంటే ఇది అవసరం లేదు, వేస్ట్ టైం వేస్ట్. ఇందులో ఐ బ్రౌజర్ మీద ఆటోమేషన్ స్క్రిప్ట్స్ నేర్చుకోవడం అనేది వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఫ్యూచర్ బ్రౌజర్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎడ్జ్ అని డిక్లేర్ చేసింది. మరి ఒపేరాకి ఏమైందంటే ఈ ఒపేరాకి లేటెస్ట్ వర్షన్ సపోర్ట్ చేయట్లేదండి. ఓకే, లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సెలీనియం సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ వెబ్సైట్ లోనేమో చూపిస్తుంది ఒపేరాని. మీరు లేటెస్ట్ వర్షన్ చూసుకున్నారనుకోండి, మీరు కోడ్ రాస్తే ఒపేరా బ్రౌజర్ రావట్లేదు. ఓకే, ఒపేరా బ్రౌజర్ రన్ చేసేటట్టు సెలీనియం ఆటోమేషన్ కోడ్ రాయలేకపోతున్నాం. లేదు, సపోర్ట్ తీసేశారు. ఓకే, ఇక్కడ వెబ్సైట్ లో చూపిస్తున్నారు కానీ రియల్ గా క్లారిటీ తీసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సెలీనియం ఏదైతే లేటెస్ట్ వర్షన్ వచ్చిందో పాత వర్షన్ లో ఉండొచ్చేమో, బట్ కొత్త వర్షన్ లో మాత్రం ఒపేరా బ్రౌజర్ మీద మీరు ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రన్ చేయలేరు. అంటే అప్లికేషన్ ని మీరు ఒపేరా బ్రౌజర్ మీద సెలీనియం ద్వారా మీరు టెస్ట్ చేయలేదు. సెలీనియమే చేయనీయకపోయినప్పుడు మనం ఎట్లా చేస్తాము? ఓకే, సపోర్ట్ చేస్తుందని చెప్తుంది కానీ లేదు, లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సెలీనియం ఈజ్ నాట్ సపోర్టింగ్ దిస్ బ్రౌజర్ ఫర్ ఆటోమేషన్. ఓకే, ఫర్ ఆటోమేషన్ ఇది మీరు నేర్చుకోవాల్సింది. మరి యాక్టివ్ గా ఇప్పుడు ఏవైతే బ్రౌజర్స్ ఓపెన్ ఉన్నాయి మనకి సెలీనియం స్క్రిప్ట్స్ రన్ చేసి ఆటోమేషన్ టెస్టింగ్ చేయడానికి, ఒక అప్లికేషన్ ని టెస్ట్ చేయడానికి ఏ బ్రౌజర్స్ ని సెలీనియం యూజ్ చేసుకొని మనం చేయొచ్చు అంటే క్రోమ్ బ్రౌజర్ ని టెస్ట్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ లో మన అప్లికేషన్ ని ఆటోమేషన్ ద్వారా ఆటోమేటిక్ గా టెస్ట్ చేయొచ్చు, ఆటోమేషన్ ప్రాసెస్ తోటి టెస్ట్ చేయొచ్చు. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో మన అప్లికేషన్ ని సెలీనియం ద్వారా ఆటోమేట్ చేసి టెస్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఎడ్జ్ బ్రౌజర్ లో టెస్టింగ్ చేయొచ్చు, ఆటోమేషన్ టెస్టింగ్. సఫారీ బ్రౌజర్ లో కూడా. సఫారీ బ్రౌజర్ ఎక్కడ ఉంటుందండి? విండోస్ లో ఉంటుందా, మ్యాక్ లో ఉంటుందా, లినక్స్ లో ఉంటుందా అంటే ఎవరికైనా తెలుసు సఫారీ బ్రౌజర్ ఓన్లీ మ్యాక్ మెషిన్ లోనే ఉంటుంది, వేరే ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉండదు. మీ దగ్గర ఒకవేళ మ్యాక్ మెషిన్ ఉన్నట్టయితే మీరు ఈ సఫారీ బ్రౌజర్ లో ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అనేది మీరు రన్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు సెలీనియం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ మీరు రన్ చేసుకోవాలంటే సఫారీ బ్రౌజర్ మీద మీకు మ్యాక్ మెషిన్ అనేది ఉండాలి. మరి క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్ గురించి అంటే ఎడ్జ్ కంపల్సరీ మీకు విండోస్ ఉండాలి. ఎడ్జ్ బ్రౌజర్ ఏంది ఓన్లీ విండోస్ లోనే ఉంటది, మ్యాక్ మెషిన్ లో కానీ లినక్స్ మెషిన్ లో కానీ ఎడ్జ్ బ్రౌజర్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీది. సఫారీ వచ్చేది యాపిల్ కంపెనీది కాబట్టి మ్యాక్ మెషిన్ లోనే ఉంటుంది. ఇవి రెండు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్స్. మరి క్రోమ్, ఫైర్ ఫాక్స్ సంగతి ఏంది అంటే క్రోమ్ బ్రౌజర్ వచ్చేసి మీకు విండోస్ మెషిన్ లో ఉంటది, మ్యాక్ మెషిన్ లో ఉంటది, లినక్స్ మెషిన్ లో కూడా ఉంటది. ఫైర్ ఫాక్స్ కూడా విండోస్ లో ఉంటది, మ్యాక్ లో ఉంటది, ఓకే, అండ్ లినక్స్ లో కూడా ఉంటది. సో ఇన్ని రకాలు ఉన్నాయండి కాంబినేషన్స్. ఓకే, కానీ ఐఈ బ్రౌజర్, ఒపెరా బ్రౌజర్ మాత్రం మనం మర్చిపోవాలండి, ఇది అవసరం లేదు. ఓన్లీ 4 బ్రౌజర్స్ మనం ఆటోమేట్ చేయగలిగితే అది చాలా ఎక్కువ. మీకు వచ్చే సెషన్స్ లో నేను చూపిస్తాను ఎట్లా ఆటోమేట్ చేయాలి. ఈ బ్రౌజర్స్ లో మనము సెలీనియం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఎట్లా రన్ చేయాలి. ప్రతి బ్రౌజర్ లో మనం రన్ చేయాలి. ఇప్పుడు ఆటోమేషన్ స్క్రిప్ట్స్ క్రోమ్ బ్రౌజర్ లో రన్ చేస్తే సరిపోదండి, మనం ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో కూడా రన్ చేయాలి. ఎందుకంటే అప్లికేషన్ మంచి క్రోమ్ బ్రౌజర్ లో వర్క్ అయితే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో కూడా వర్క్ అవుతుందని మనం చెప్పలేము. ఓకే, టెస్టింగ్ అనేది ప్రతి బ్రౌజర్ లో చేయాలి. ఇంకా మీకు మాన్యువల్ టెస్టింగ్ లో మీకు ఇంకా క్లియర్ గా చెప్తాను. ఇంకొక ప్లేలిస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను కదా, అక్కడ చాలా డీటెయిల్డ్ గా చెప్తానండి. ఇవన్నీ టెస్ట్ ఎన్వైరన్మెంట్స్ కిందకి వస్తాయి. టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ అంటాము, టెస్ట్ ఎన్వైరన్మెంట్స్ అంటాము, వాటి కిందకి వస్తాయి. సో సో ఎన్ని టెస్ట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటే అన్ని టెస్ట్ ఎన్వైరన్మెంట్స్ మనం అప్లికేషన్ టెస్ట్ చేసి చెక్ చేసుకోవాలి. ఇదంతా సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో నేను చెప్తాను, ఆ సాఫ్ట్వేర్ టెస్టింగ్ మాన్యువల్ కోర్స్ లో చెప్తాను ఆ ప్లేలిస్ట్ లో. ప్రస్తుతానికి సెలీనియం కాబట్టి ఇక్కడ మీకు ఒకటే క్వశ్చన్, డిఫరెంట్ బ్రౌజర్ సపోర్టెడ్ బై సెలీనియం. ఏ బ్రౌజర్స్ సెలీనియం సపోర్ట్ చేస్తున్నాయంటే మనము ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ని సెలీనియం తోటి రాసిన ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ని క్రోమ్ బ్రౌజర్ లో, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో, ఎడ్జ్ బ్రౌజర్ లో, సఫారీ బ్రౌజర్స్ లో రన్ చేసుకోవచ్చు. అవి అవసరం లేదు మనకి విండోస్ 10 పాత వర్షన్ ఉన్నా కానీ అవసరం లేదు. ఒపెరా బ్రౌజర్ ఇప్పుడు సెలీనియం లేటెస్ట్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అవసరం లేదండి. ఓకే, ఇదండి బ్రౌజర్స్ గురించి. కానీ వెబ్సైట్, అఫిషియల్ వెబ్సైట్ పోతే మాత్రం మీకు ఇది ఖచ్చితంగా ఉంటది అనిపిస్తుంది కానీ ఇక్కడ ఫైర్ ఫాక్స్ అని చెప్తున్నారు, ఐ అంటున్నారు, సఫారీ అంటారు, ఒపెరా అంటారు, క్రోమ్ అంటారు, ఎడ్జ్ అంటున్నారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏమో మైక్రోసాఫ్ట్ ఆపేసింది. ఓకే, అది వద్దంటుంది. సో ఒపెరా బ్రౌజర్ ఏమో సెలీనియమే సపోర్ట్ ఇస్తలేదు, ఇక్కడ చెప్పింది కానీ సపోర్ట్ ఇస్తలేదండి. ఓకే, సో సపోర్టెడ్ వర్షన్స్ ఏమనే చూసుకొని మనం రన్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ సపోర్ట్ చేయనప్పుడు రన్ చేయడం ఎందుకు, అవసరం లేదు. ఓకే, సో అట్లా అండి, అది సంగతి. సో ఇది బ్రౌజర్స్ గురించి. అయితే మరి ఆపరేటింగ్ సిస్టమ్ సంగతి ఏంది? సెలీనియం ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మనము సెలీనియం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ని రన్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు అంటే
అన్ని పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఇది వర్క్ అవుతుందండి. ఓకే, అన్ని పాపులర్ ఆపరేటింగ్ విండోస్ కానీ, మ్యాక్ కానీ, లినక్స్ కానీ అన్నిట్లో ఇది వర్క్ చేస్తుంది. ఓకే, విండోస్, మ్యాక్, లినక్స్ లో ఉంది. విండోస్ మెషిన్, మీ దగ్గర విండోస్ మెషిన్ ఉంటే మీరు సెలీనియం జావా ఆటోమేషన్ స్క్రిప్ట్స్ కానీ, సెలీనియం ఆటోమేషన్ స్క్రిప్ట్ విండోస్ మెషిన్స్ లో మీరు రన్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. మ్యాక్ మెషిన్, యాపిల్ మ్యాక్ బుక్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా మనం రన్ చేసుకోవచ్చు. లినక్స్ లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. ఉబుంటు అనేది ఒక ఫ్లేవర్. ఈ ఉబుంటు ఫ్లేవర్ కి సపోర్ట్ ఇస్తుంది సెలీనియం. లినక్స్ లో చాలా ఫ్లేవర్స్ ఉంటుంది. రెడ్ హ్యాట్ అని చెప్పేసి, తర్వాత మెంటోస్ అని చెప్పేసి, ఉబుంటు అని, తర్వాత చాలా ఉంటాయండి. అసలు చాలా అంటే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఫ్లేవర్ లో రాదు. ఓకే, చాలా ఫ్లేవర్స్ లో వస్తుంది. ఇప్పుడు చూడండి, లినక్స్ ఓఎస్ అని చెప్పేసి ఫ్లేవర్స్ అని కొడితే మీకు లిస్ట్, చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఓకే, హై లెవెల్ గా కొన్ని చూపిస్తుంది చూడు. ఉబుంటు, లినక్స్ మింట్, సెంటోఎస్, డిబియన్, ఓపెన్ సుసే, లినక్స్ లైట్, ఫెడోరా. ఓకే, లైక్ ఇంకా చూడండి 15+ మోర్ లో చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇందులో. మంజారో అని చెప్పేసి, క్నోపిక్స్ అని చెప్పేసి, క్లియర్ ఓఎస్, యాంటీ ఎక్స్, లుబుంటు అంట, మెజియా అంట, మైలినెక్స్ అంట, ఇట్లా చాలా ఆరకిల్ లైనెక్స్ అంట, ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. లిస్ట్ చాలా పెద్దది. ఇప్పుడు వికీపీడియా పేజ్ లో చూస్తే మీకు చాలా పెద్ద లిస్ట్ ఉంటుందండి దీని మీద. చూడండి, ఇవన్నీ లిస్టే. ఎడుబుంటు, ఉబుంటు, ఓకే, లుబుంటు, ఉబుంటు, బడ్జీ, ఉబుంటు సినమన్, ఉబుంటు కియాన్, ఏమేమో ఉన్నాయి చూడండి. అసలు ఈ లిస్ట్ చూసుకుంటే మన కళ్ళు తిరిగిపోతాయి. అన్ని అంత పెద్ద ఉన్నాయి. ప్యూర్ ఓఎస్ అంట, ఏమేమో అంట, ఇన్ని ఫ్లేవర్స్. ఓకే, వందలాది ఫ్లేవర్స్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది మనకి లినక్స్ లో. రెడ్ హ్యాట్ అని కొన్ని కొన్ని మనకు తెలుసు, కొన్ని మనకు తెలియదు. సో అంత మనం డెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి సెలీనియము లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కి సపోర్ట్ చేస్తుంది, కానీ ఏ ఫ్లేవర్ కి సపోర్ట్ చేస్తుంది అంటే ఉబుంటు ఫ్లేవర్ కండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ బ్రౌజర్స్ ని మీరు మినిమైజ్ చేసుకొని ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ చేయండి. ఈ 3 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ విండోస్, మ్యాక్, లినక్స్. ఇన్ లినక్స్ లో చూడండి మెయిన్లీ ఆన్ ఉబుంటు అని చెప్పింది. బట్ అదర్ వేరియంట్స్ ఆర్ ఫ్లేవర్స్ ఆర్ లినక్స్ షుడ్ ఆల్సో వర్క్ వేర్ ద బ్రౌజర్ మ్యానుఫ్యాక్చర్ సపోర్ట్ దెమ్. కానీ గ్యారంటీ ఇవ్వట్లేదు. ఉబుంటు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే ఉబుంటు పాపులర్ అండి లినక్స్ లో. ఓకే, ఓపెన్ ఆపరేటింగ్, ఇప్పుడు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉబుంటు వచ్చేసి ఫ్రీ అండి. మైక్రోసాఫ్ట్ విండోస్ కేమో మనం మనీ కట్టాలి. కానీ ఎవరైతే కొంచెం లినక్స్ లైక్ చేస్తారో వాళ్ళు ఫ్రీగా ఉబుంటు వేసుకొని అసలు లైసెన్స్ లేకుండానే వాడుకుంటారు వాళ్ళ మెషిన్స్ లో. మ్యాక్ కూడా పెయిడే. ఓకే, ఓఎస్ మ్యాక్ మెషిన్స్ లో ఎట్లాగో బై డిఫాల్ట్ వస్తుంది కాబట్టి మ్యాక్ మెషిన్ తో పాటు మనం ఖర్చు పెట్టినట్టే. కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి కదా మ్యాక్ మెషిన్స్. ఓకే, we currently do not use any version of Mac OS in our automation test against the Selenium project. However, most developers on the project are using a recent version of Mac OS and will continue to support the current stable release and open the previous release. అంటే స్పెసిఫిక్ మ్యాక్ ఓఎస్ అని చెప్పేస్తున్నారు, కానీ లినక్స్ లో మాత్రం ఉబుంటు. మైక్రోసాఫ్ట్ విండోస్ లోనేమో లేటెస్ట్ విండోస్ ట్రబుల్ షూటింగ్ థింగ్స్ ఏదో అంటున్నారు, కానీ ఓకే, వీ కెన్ రన్. పాత విండోస్ లో, కొత్త విండోస్ లో కూడా రన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ లినక్స్ లో మాత్రం ఉబుంటు అండి. ఓకే, ఈ 3 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ కి సెలీనియం అనే సపోర్ట్ ఇస్తుంది. మీరు ఒకవేళ సెలీనియం ఆటోమేషన్ ద్వారా ఒక అప్లికేషన్ ని ఆటోమేట్ చేయాలంటే మీరు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసినా పర్లేదు. మీరు సెలీనియం ద్వారా మీరు ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రన్ చేసుకోవాలంటే మీరు క్రోమ్ లో రన్ చేసుకోవచ్చు, ఫైర్ ఫాక్స్ లో రన్ చేసుకోవచ్చు, ఎడ్జ్ లో చేసుకోవచ్చు, సఫారీ బ్రౌజర్ లో కూడా మీ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రన్ చేసుకోవచ్చు. బికాస్ ఎందుకు అంటే ఏ అప్లికేషన్ ని సపోర్ట్ చేస్తారంటే సెలీనియం ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ ఎక్కడ రన్ అవుతాయి? బ్రౌజర్స్ లో. ఏ బ్రౌజర్స్ లో మనం ఆటోమేషన్ చేయొచ్చు? క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్, సఫారీ. ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్? విండోస్, మ్యాక్, లినక్స్. అదే అంతే అండి, ఇంకేం లేదు. ఓకే, సో డిఫరెంట్ బ్రౌజర్స్ మీకు అర్థమైంది, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీకు అర్థమైంది. ఇప్పుడు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్టెడ్ బై సెలీనియం కి వద్దాం. మీకు బ్రౌజర్స్ అర్థమైపోయింది, ఏ బ్రౌజర్స్. మనం చేయాల్సి మాత్రం రియల్ టైమ్ లో మాత్రం ఈ 4 బ్రౌజర్స్ మాత్రమే. అవి ఇగ్నోర్ చేస్తున్నాం. ఒపెరా, సెలీనియం సపోర్ట్ చేస్తలేదు చెప్తుంది, కానీ సపోర్ట్ చేస్తలేదు. సో ఇవి 4 ఇంపార్టెంట్ బ్రౌజర్స్ మనకి. మనం ఫ్యూచర్ లో చూస్తాం, వచ్చే సెషన్స్ లో నేను మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఎట్లా రన్ చేయాలి టైం వచ్చినప్పుడు. అప్పటి వరకు మీరు ఏం దాని గురించి ఆలోచించకండి. అయితే ఇక్కడ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్టెడ్ బై సెలీనియం కూడా మీకు అర్థమైపోయింది. మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ లో మాత్రం ఉబుంటు ఎక్కువ రికమెండ్ చేస్తున్నారు వాళ్ళు. అయితే మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే, నేను ఈ సెషన్ వచ్చేసి నేను సెలీనియం జావా అని చెప్తున్నాను. చూడండి క్లియర్ గా, టాపిక్ వచ్చేసి ఏమంటున్నాను? సెలీనియం జావా ఇన్ తెలుగు అంటున్నాను. కాకపోతే మనము ఇది వేరే లాంగ్వేజ్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే, జావా ఒకటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదండి సెలీనియం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాయడానికి. జావా కాకుండా మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, అది సెలీనియం సపోర్ట్ చేస్తుంది. మీకు చూపిస్తాను మేజర్ లాంగ్వేజెస్ ఏంటి, ఇంకా అదర్ లాంగ్వేజెస్ ఏంటి అన్ని చూపిస్తాను మీకు. సో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్టెడ్ బై సెలీనియం. మేజర్ వచ్చేసి జావా అండి. ఓకే, నేను ఎవరైనా సరే సెలీనియం నేను నేర్చుకుంటాను అంటే ఫస్ట్ జావాతో నేర్చుకోండి అనే చెప్తాను. ఓకే, పైథాన్ ఈజీ కదండి, నేను పైథాన్ లో నేర్చుకుంటానంటే కరెక్ట్ కాదండి. ఓకే, జావా తోటే మీరు స్టార్ట్ చేయండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది మీకు.
ఓకే. జావాతో నేర్చుకుంటే ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందండి. తర్వాత మీరు పైథాన్‌లో నేర్చుకోండి, సి షార్ప్‌కెళ్ళండి, రూబీకెళ్ళండి, జావా స్క్రిప్ట్‌కెళ్ళండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. కానీ స్టార్టింగ్ మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెష్ మైండ్ తోటి అని అనుకుంటే మాత్రం జావాతోటి స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే జావా కొంచెం ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. పైథాన్‌లో ఏందంటే అన్నీ చాలా సింపుల్‌గా అయిపోతాయి పనులు. సో, కొందరికి మంచి అనిపిస్తది గానీ మీరు నేర్చుకోలేరు ఎక్కువ. జావా తోటి సెలెనియం నేర్చుకుంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేలా ఉంటాయి. ఎందుకంటే జావా కొంచెం పైథాన్ అంత ఈజీ ఉండదు కాబట్టి కష్టపడి నేర్చుకుంటాం. కష్టపడిన తర్వాత మిగతాయన్ని ఈజీ ఉంటాయి కదా! ఎట్లాగో. అదే మీరు ముందే పైథాన్ తోటి సెలెనియం నేర్చుకొని జావాకి రమ్మంటే మీ వల్ల కాదండి. ఓకే. మీరు చేతులెత్తేస్తారు. అందుకోసమే ఎప్పుడైనా సరే ఒక బిగినరు సెలీనియంని నేను ఆటోమేట్ చేద్దాం అనుకుంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి చేస్తే బాగుంటదని నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా జావాకెళ్ళమనే చెప్తాను. జావా తోటి నేర్చుకుంటే చాలా ఇవన్నీ నథింగ్ అండి. ఇవన్నీ నథింగ్. ఓకే. ఫటాఫట్ ఎళ్ళిపోతారు అంతే. దట్ టూ మీకు డాక్యుమెంటేషన్ గాని, బయట సెర్చ్ చేసినప్పుడు మీకు ఏమంటారు ఆన్సర్స్ గాని మాక్సిమం జావాలో ఉంటాయండి సొల్యూషన్స్ అన్నీ. ఎక్కడైనా ఒక స్ట్రక్ అయ్యారనుకోండి పైథాన్‌లో ఎవ్వరు ఉండరు హెల్ప్ చేయడానికి మీకు. అదే జావాలో అంటే బోలెడు మంది ఉంటారు. ఓకే. హెల్ప్ చేయడానికి. అరే! ఇది ప్రాబ్లమ్ వచ్చిందంటే చాలా మంది సెలీనియం, జావాలో ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు మీకు. పైథాన్ అంటే కొంచెం మందే ఉంటారు. అట్లా నేను పైథాన్, సి షార్ప్‌లో సెలీనియం నేర్చుకోవద్దని చెప్పట్లేదు. స్టార్ట్ చేయడం మాత్రం జావాతో స్టార్ట్ చేయండి. మీకు మొత్తం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత పైథాన్, సి షార్ప్‌కెళ్ళండి. అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గాని అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు మీతో మీరే సాల్వ్ చేసుకుంటారు ప్రాబ్లమ్స్ కొన్ని సిట్యుయేషన్స్‌లో. ఓకే. రూబీ అయితే చాలా తక్కువ అండి. అంటే ఇప్పుడు నేను ఈ ఐదిట్లో చాలా మంది వాడేది జావా, పైథాన్, సి షార్ప్ అండి. రూబీ, జావా స్క్రిప్ట్ రూబీ అయితే లాస్ట్ అండి. 5 దాంట్లో కూడా రూబీ లాస్ట్. అట్‌లీస్ట్ నేను జావా స్క్రిప్ట్ ఫోర్త్ ప్లేస్ అని ఇస్తాను. ఫస్ట్ ప్లేస్ జావాకి ఇస్తాను, పైథాన్‌కి ఇస్తాను. ఈ 3 అయితే పాపులర్. సెలీనియం ఆటోమేషన్‌కి జావా లాంగ్వేజ్ చాలా మంది వాడతారు. పైథాన్ కూడా చాలా మంది వాడతారు. సి షార్ప్ ఇంతకుముందు జావా టాప్‌లో ఉంటుండే. ఇప్పుడు జావా, పైథాన్, సి షార్ప్ 3 వాడుతున్నారు ప్రాజెక్ట్ బట్టి. కానీ రూబీ ఇంతకుముందు వాడేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గిందండి. ఎందుకంటే రూబీ కన్నా జావా బాగుంది అని మైగ్రేట్ అయిపోతున్నారు. సో, నేనొక వర్క్ వర్క్ చేశాను ఒక ప్రాజెక్ట్‌లో అక్కడ కూడా రూబీలో ఉండే. రూబీ నుంచి జావాకెళ్ళిపోయారు వాళ్ళు. కొన్ని కంపెనీస్ ఏందంటే సి షార్ప్ అంటే వాళ్ళు డెవలపర్స్ కూడా సి షార్ప్‌లో ఉన్నారని ఆటోమేషన్ కూడా సి షార్ప్‌లో చేసుకో అని చెప్తారు. లేకపోతే డెవలప్‌మెంట్ కూడా పైథాన్‌లో ఉంది కాబట్టి ఫ్యూచర్ అంతా పైథాన్‌దే కాబట్టి ఆటోమేషన్ పైథాన్‌లే. ఇక్కడ ఏం లేదండి. ఒక్క లాంగ్వేజ్ తోటి ఆగిపోవద్దు మనం. మనం జావా నేర్చుకోవాలి, పైథాన్ నేర్చుకోవాలి, సి షార్ప్ నేర్చుకోవాలి. జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకోవాలి. రూబీ అంత అవసరం లేదు. సో, మాక్సిమం ఈ 4 లాంగ్వేజ్‌లు చాలా సరిపోతాయండి. ఓకే. జావా, పైథాన్, సి షార్ప్, జావా స్క్రిప్ట్. నేను వచ్చే రోజుల్లో ఏం చేస్తానంటే ఈ టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో ఈ ఈ జావా, పైథాన్, సి షార్ప్ సంబంధించినవి కూడా వీడియోస్ నేను పెడతాను. సెలీనియం కూడా నేను ఒకవేళ అవసరం వస్తే స్టార్ట్ చేస్తాను. సెలీనియం, పైథాన్ అని, సెలీనియం, సి షార్ప్ కూడా ప్లేలిస్ట్ స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికి ఒకటే ప్లాన్ అండి. సెలీనియం, జావా ఒకటి, తర్వాత మాన్యువల్ టెస్టింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో మాన్యువల్ టెస్టింగ్ ఇన్ తెలుగు ఒకటి, థర్డ్ వచ్చేసి కోర్ జావా డీటెయిల్డ్‌గా బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవెల్ అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తోని తెలుగులో. ఇది నా ఎయిమ్ అండి. ఓకే. దాని తర్వాతనే పైథాన్ గురించి గాని, సి షార్ప్ గురించి నేను ఆలోచిస్తాను. అప్పటి వరకు ఆలోచించాను. జావా స్క్రిప్ట్ గాని అన్ని తర్వాతనే ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే ఇంతే. ఇంకోటి మరి ఈ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మేజర్ అని చెప్తున్నా కదా! సెలీనియం సపోర్ట్ ఇంతేనా అంటే ఇంకేమైనా ఉన్నాయా అంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు మీరు అఫిషియల్ వెబ్‌సైట్‌కెళ్ళండి ఇక్కడ. మీరు అఫిషియల్ వెబ్‌సైట్‌కెళ్తే మీకు అర్థమవుతది. డౌన్‌లోడ్స్ క్లిక్ చేయండి. డౌన్‌లోడ్స్ పేజ్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సెక్షన్ ఏముందండి మీకు? సెలీనియం క్లయింట్స్ అండ్ వెబ్ డ్రైవర్ లాంగ్వేజ్ అని అంటున్నారు కదా! లాంగ్వేజెస్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇక్కడ. ఓకే. ఈ సెలీనియం వెబ్ డ్రైవర్ ఏ లాంగ్వేజ్ తోటి బైండ్ అయితుంది అనేదే టాపిక్. ఏ లాంగ్వేజ్‌లు ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి సి షార్ప్ ఉంది, రూబీ ఉంది, జావా ఉంది. నేను 5 లాంగ్వేజెస్ మేజర్ అని చెప్పినా కదా! జావా, పైథాన్, సి షార్ప్, జావా స్క్రిప్ట్, రూబీ లాస్ట్ అండి నాకు. నా ఉద్దేశంలో అయితే లాస్ట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ అయితే నేను ఈ మూడిట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ చేంజ్ అయితూ ఉంటది. కానీ లెర్నింగ్ వైపు మాత్రం జావా ఫస్ట్ అండి. లెర్నింగ్ మాత్రం జావా ఫస్ట్. పైథాన్, సి షార్ప్ లెర్నింగ్‌లో సెకండే. బట్ ఎంతమంది వాడుతున్నారనేది వేరే విషయం. మీరు ఇంటర్వ్యూస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా గాని ఎక్కువ జావా మట్టుకే అడుగుతారు. చాలా మందికి జావా అయితే తెలిసి ఉంటది కాబట్టి జావాలోనే క్వెషన్స్ అడుగుతారు. సో, జావా అండ్ సెలీనియం ఫస్ట్ నేర్చుకోండి. తర్వాత మీరు కావాలంటే పైథాన్, సి షార్ప్ అన్నీ మిగతావి కూడా నేర్చుకోండి. అట్లేం లేదు. మీరు స్విచ్ అవ్వచ్చు లాంగ్వేజెస్‌కి. నేను కూడా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు నేను సెలీనియం, జావా ట్రైనింగ్ ఇస్తాను. ఓకే. నేను క్యాప్‌జెమినీకి అండ్ ఎస్‌సీఎల్ వాళ్ళ కంపెనీస్‌కి నేను ఇచ్చాను ఇంతకుముందు ట్రైనింగ్స్. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. అదే అవసరం ఉన్నప్పుడు ఇస్తూ ఉంటాను. ఫ్రీ ఉన్నప్పుడు ఇస్తూ ఉంటాను అట్లా అన్నట్టు. అయితే చాలా మట్టుకు నాకు ఎక్కువ బ్యాచెస్ అన్నీ జరిగినాయి. 10లో 8 బ్యాచెస్ జావాయే జరిగినాయండి. ఒక బ్యాచ్ పైథాన్ జరిగింది. ఒక బ్యాచ్ సెలీనియం, సి షార్ప్ జరిగింది అంతే. ఓకే. సో, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా మంది జావాతో స్టార్ట్ చేయడానికి ఇష్టపడతారు. అయితే అదర్ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తది గానీ ఎవరు అంత వాడరండి.
అంటే ఇన్ని లాంగ్వేజెస్ సపోర్ట్ ఉంది కానీ ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాంగ్వేజ్ బైండింగ్స్ అని కొత్త టేబుల్ లాగా వస్తుంది. గో లాంగ్వేజ్ ఇప్పుడు లేటెస్ట్ లాంగ్వేజెస్ వస్తున్నాయి కదా మార్కెట్ లో, గో అని, హ్యాస్కెల్ అని. ఓకే, జావా స్క్రిప్ట్ ఆల్రెడీ అక్కడ కవర్ అయిపోయింది. పర్ల్ అని, పిహెచ్పి, ఇవన్నీ పాత లాంగ్వేజెస్. పర్ల్, పిహెచ్పి పాత లాంగ్వేజ్. ఆర్ అని చెప్పేసి, డాట్ అని, ఫారో, స్మాల్ టాక్ అని చెప్పేసి ఇవన్నీ లాంగ్వేజెస్ కూడా సెలీనియం సపోర్ట్ చేస్తుంది. బట్ అవసరం లేదండి. ఓకే, సో ఆ మూడు సరిపోతాయి. సెలీనియం మేజర్ గా అంటే ఆ మూడే అండి. జావా, పైథాన్, సి షార్ప్ చాలా ఎక్కువ. ఓకే, దాని బిహైండ్ వాల్స్ అవసరం లేదు నా ఉద్దేశంలో అయితే. ఓకే, సో సెలీనియం అనేది పెద్ద ఎక్కువ సిస్టమ్ అంటే పెద్ద ఎక్కువ సిస్టమ్. ఓకే, సో సెలీనియం అనేది పెద్ద ఎక్కువ సిస్టమ్. ఇట్లా బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది, తర్వాత లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ఈ సెలీనియం ని యూజ్ చేసుకొని చాలా ఫ్రేమ్ వర్క్స్ కూడా, రెడీమేడ్ ఫ్రేమ్ వర్క్స్ కూడా తయారు చేస్తారు. చూడండి, ఇవన్నీ రెడీమేడ్ ఫ్రేమ్ వర్క్స్. కొందరు వెబ్ డ్రైవర్ అయ్యో అంటారు, జావా స్క్రిప్ట్ బేస్ గా చేసారు. ఓకే, నైట్ వాచ్ చేసి అంటారు. తర్వాత ఇక చూడండి ఇక్కడ హీలియం అంట, అటాటా అంటే, ఇవన్నీ అంత అవసరం లేదు. కోడ్ సెట్ చేయదు కూడా చాలా మంది వాడారు చాలా రోజులు. ఓకే, సెలీనాయిడ్ అని చెప్పి చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయండి. ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. టెస్ట్ కంటైనర్స్ అంట, టూల్స్ అంటే ఎకో సిస్టమ్ అంటారు దీన్ని, సెలీనియం ని. సెలీనియం ఆధారంగా కొన్ని తయారైతాయి. ఓకే, ఫ్రేమ్ వర్క్స్ కానీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సెలీనియం ని వాడుకొని ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ప్రొవైడ్ చేయడానికి రకరకాలుగా ట్రై చేస్తాయి. కొందరు వాడతారు కూడా ప్రాజెక్ట్స్ లో, కొందరు రకరకాల ఫ్రేమ్ వర్క్స్ కూడా వాడతారు. మరి అంత డెప్త్ పోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి అయితే. ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జావా, పైథాన్, సి షార్ప్ ఇంపార్టెంట్ అండి సెలీనియం కి. ఈ మూడు టాపిక్స్ ఇంపార్టెంట్. అయితే మనం ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ లో నేను చెప్పేది అయితే జావా తోటి, ఎందుకంటే ఎవ్రీ బిగినర్ సెలీనియం జావా తెలుగులో చెప్తున్నాను కానీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటే స్టార్ట్ చేయాలి. నేను జావానే అందుకోసం చూస్ చేస్తున్నాను. ఓకే, నాకు పైథాన్, సి షార్ప్ వచ్చినా కానీ నేను జావాలోనే మీకు చెప్తున్నాను. అయితే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ సెలీనియం ఇంకా ఏమున్నాయి మనకి, డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ సెలీనియం అని ఒకటి ఉంది, ప్రిరిక్వైజైట్స్ రిక్వైర్డ్ ఫర్ లర్నింగ్ సెలీనియం అని ఒకటి ఉంది. 3 టాపిక్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ. ఓకే, డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ సెలీనియం అని ఉంది, డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ సెలీనియం, డిఫరెంట్ ప్రిరిక్వైజైట్స్ రిక్వైర్డ్ ఫర్ లర్నింగ్ సెలీనియం ఉంది. ఇవి నేను నెక్స్ట్ పార్ట్ అనుకున్నాను కవర్ చేస్తానని. ఇప్పుడు చేస్తే మీకు అర్థం కాదండి, అంటే ఫోకస్ ఉండదు. సో మీరు ప్రతి సెషన్ ని శ్రద్ధగా వినాలంటే నేను ఒక దగ్గర బ్రేక్ చేసుకోవాల్సిందే. సో నేను ఇక్కడ బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది నెక్స్ట్ పార్ట్ లో కవర్ చేస్తాను. ఇంట్రొడక్షన్ లో 4th పార్ట్ కింద కవర్ చేస్తాను నేను. ప్రస్తుతానికి 3rd పార్ట్ లో ఏమేమి కవర్ చేశాను, ఇప్పుడు కొలాప్స్ ఆల్ అని చెప్తాను. సో ఇక్కడ కొలాప్స్ అవ్వాలంటే మనం మైండ్ మ్యాప్ టూల్ ఇట్లా ఎంత బాగుంటుంది చూడండి. సో ఈ టాపిక్ సరిపోతాయండి ఈ సెషన్స్ కి. ఈ 3rd పార్టీకి ఈ 3 టాపిక్స్ మీకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ సెలీనియం నేను కొంచెం మంచిగా చెప్తాం అనుకుంటున్నాను, అందుకోసం వేరే పార్ట్కి తీసుకెళ్తున్నాను. ఓకే, తర్వాత నాకు టైం ఉంటే డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ సెలీనియం, ప్రిరిక్వైజైట్స్ రిక్వైర్డ్ ఫర్ సెలీనియం ఈజీగానే అయిపోతుంది. కానీ ఇది ఇంపార్టెంట్ గా చెప్పాలి కాబట్టి నేను వేరే పార్ట్లో చెప్దామని నిర్ణయించుకున్నాను. ఈ 3 పార్ట్స్ అయితే, ఈ 3 పార్ట్స్ సారీ, ఈ 3 టాపిక్స్ వచ్చేసి పార్ట్ 3లో నేను కవర్ చేశాను మీకు. ఓకే, సో ఈ సెషన్స్ కానీ గనుక మీకు నచ్చినట్టయితే, మీకు ఈజీగా అర్థం చేపిస్తున్నాను అనిపిస్తే, మీకు నా టీచింగ్ మీకు నచ్చినట్టయితే, ఇంతకన్నా ఈజీగా ఎవరు చెప్పారండి. ఓకే, సో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో నేను టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కింద మనకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఆన్ ద టాప్ ఆఫ్ దట్, లైక్ చేయడంతో పాటు షేర్, సబ్స్క్రైబ్ కానీ, కామెంట్స్ కానీ, ఓకే, మీ ఫ్రెండ్ సర్కిల్స్ లో ఎవరికైనా సరే తెలుగులో సెలీనియం జావా నేర్చుకుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తే అంత కంటెంట్ మీకు తెలుగులో నేను ఈ ఛానల్లో ప్రొవైడ్ చేయబోతున్నాను. టెక్నికల్ ఛానల్ అండి, టెక్ ఫాక్స్ అనేది టెక్నికల్ ఛానల్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఒకటే కాదు, చాలా టెక్నికల్ గా మిమ్మల్ని చాలా ఏమంటారు లో లెవెల్ నుంచి హై లెవెల్ కి నేను తీసుకెళ్తాను. ఒక ఎక్స్పర్ట్ చేస్తాను టెక్నికల్ స్టఫ్ సైడ్. ఓకే, అది HTML కావచ్చు, CSS కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, ఇంకా కొత్త ఏమన్నా కావచ్చు, వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేయాలి స్క్రాచ్ నుంచి, మాన్యువల్ టెస్టింగ్ కావచ్చు, సీక్వెల్ కావచ్చు. ఓకే, చాలా డెప్త్ గా నేను ప్రతి టాపిక్స్ ని మీకు తెలుగులో నేను తీసుకొస్తాను. మీకు అలాంటి యూనో ఎక్స్పెక్టేషన్స్ నా నుంచి ఉంటే ఖచ్చితంగా మీరు కంపల్సరీ లైక్ చేయాలి. ఏమవుతుంది లైక్ చేస్తే అని అనుకోకండి, లైక్ చేస్తేనే మీకు అక్కడ ఛార్జ్ ఏం పడట్లేదు. లైక్ చేస్తే ఏంటంటే నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టు వాళ్ళు అవుతారు. నా యొక్క ఏమంటారు, నా ఫోకస్ ఎక్కువ దీని మీద, ఛానల్ మీద పెడతాను. ఎక్కువ మంది చూస్తున్నారు అని అర్థమైనప్పుడు నేను ఏం చేస్తాను, ఆటోమేటిక్ గా ఎక్కువ కంటెంట్ మీకోసం క్రియేట్ చేస్తాను. ఓకే, అరే ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఇవ్వద్దు వాళ్ళకి అనేది నాకు మైండ్ లో వచ్చేస్తుంది. ఓకే, సో నువ్వు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకుంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. లైక్ తో పాటు కామెంట్స్ పెట్టండి, షేర్, సబ్స్క్రైబ్ అండ్ అందరికీ మీ సర్కిల్స్ లో ఎవరికైతే సెలీనియం జావాని తెలుగులో ఈజీగా స్క్రాచ్ నుంచి తెలుగులో నేర్చుకోవాలని వాళ్ళందరికీ ఇది షేర్ చేయండి. ఓకే, సో అంతే అండి. ఈ సెషన్ లో అయితే అంతే. పార్ట్ 4 సెషన్ లో కలుద్దాం మనం. ఇంట్రొడక్షన్ టు సెలీనియం పార్ట్ 4 లో కలుద్దాము. ఓకే, సో చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేయబోతున్నాను, ఛానల్ చూడండి.
ఫాలో అవ్వండి. ఓకే, మీకు చాలా కంటెంట్ అనేది రాబోతుంది. అండ్ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఆ లైక్స్ తోటే నేను రాబోయే సెషన్స్లో ఎన్నెన్ని వీడియోస్ చేయబోతున్నానని నేను డిసైడ్ చేసుకుంటాను. ఓకే, సో సరే అండి, థ్యాంక్ యూ అండి. ఈ సెషన్ మొత్తం విన్నందుకు ఇక్కడ వరకు థ్యాంక్ యూ అండి. వచ్చే సెషన్లో కలుద్దాం. బాయ్ అండి, బాయ్.